హాయ్ పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను వినండి. రాము అనే ఒక చిన్న పిల్లాడి కథ ఇది. రాము ఒక చిన్న ఆనులో ఉండేవాడు. అతనికి స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ప్రతిరోజు స్కూల్కి యజ్ఞం పెట్టడానికి ఏదో ఒక కొత్త సాకు చెప్పేవారు. ఒకరోజు రాము అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, స్కూల్ గ్రౌండ్లో ఒక పెద్ద పాము ఉంది, పిల్లలని కరుస్తుంది, నన్ను స్కూల్కి పంపించుకు ప్లీజ్ అని అన్నాడు. అమ్మ భయపడిపోయి, అబ్బో సరేలే రాము, ఈ రోజు స్కూల్కి వెళ్ళకలేదు. రాము సంతోషంగా ఇంట్లోనే అడుగుంటూ గడిపారు. మరుసటి రోజు మళ్ళీ రాముకి స్కూల్కి వెళ్ళాలని లేదు. ఈసారి అమ్మతో, అమ్మ, స్కూల్ దగ్గర బాంబు ఉంది, అందరూ స్కూల్కి వెళ్ళడం లేదు అని చెప్పారు. అమ్మ మళ్ళీ నమ్మి ఇంట్లోనే ఉండనొచ్చింది. రాము ఇలా రోజు కొత్త కొత్త అబద్ధాలు చెప్పుకుంటూ స్కూల్కి వెళ్లకుండా ఉండేవారు. కానీ ఒకరోజు నిజంగానే స్కూల్ క్రమంలో ఒక పాము వచ్చింది. పిల్లలందరూ భయపడి అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాము కూడా స్కూల్ ఉన్నాడు. అతని స్నేహితుడు సుబియల్ పరుగెత్తుకుంటూ వచ్చి, రాము, పాము వచ్చిందని నీ అమ్మకి చెప్పు, ఆవిడ ఏదైనా చేస్తుంది అని అన్నాడు. రాము ఉరుకులు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆయాసపడుతూ, అమ్మ, స్కూల్ గ్రౌండ్లో నిజంగానే పాము ఉంది, పిల్లలందరూ భయపడి పారిపోతున్నారు అని చెప్పారు. కానీ అతని అమ్మ నవ్వుతూ, మళ్ళీ కొత్త అబద్ధాలు మొదలెట్టావా, నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తావా అని అంది. రాము ఎంత చెప్పినా అమ్మ నమ్మలేదు. రాము బాధగా కూర్చున్నాడు. అప్పుడు తన తప్పు అర్థమైంది. ఒకసారి అబద్ధం చెబితే ఎవరు నమ్మరని తెలిసింది. నమ్మకం పోవడం తేలిగా, కానీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి రాము ఎప్పుడు నిజం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టాడు. చాలా కష్టపడి అమ్మ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి పిల్లలు ఎప్పుడు నిజం చెప్పాలి. నమ్మకం అనేది చాలా విలువైనది. ఒకసారి పోతే తిరిగి పొందడం వాక్టాన్. రాములాగా నిజాయితీగా ఉండండి. చూసిందుకు ధన్యవాదాలు. మరింత సరదా కథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకండి.